మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, మేకతోటి సుచరిత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకర్రావు తదితరులు గుంటూరు సిటీ సిద్ధార్థ నగర్లో అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చూస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ఏ స్థాయికి రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారనేది అంబటి రాంబాబు గారి అరెస్టు, ఆ పరిణామాలతో ఈ రాష్ట్రం మొత్తానికి కళ్ళ కట్టినట్టు చూపించారు. వీళ్ళే స్వయంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని దానికి రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా చాలా చిత్రం ఏంటంటే ఎవరినైతే బాధించారో, దుర్భాషలాడారో, పెట్టి చేశారో వాళ్ళనేమో సెంట్రల్ జైలు పంపించారు రాంబాబు గారిని. దాడులు చేసిన వాళ్ళకి, బూతులు తిట్టిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఒక్క సంఘటన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా నడుపుతున్నారు, తెలుగుదేశం పార్టీ వారి అనుబంధ పార్టీలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయనడానికి పెద్ద ఉదాహరణ. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని, శ్రేణుల్ని ఏమీ భయపెట్టలేవు, బెదిరించలేవు. రాంబాబు గారి అరెస్టు తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అన్ని స్థాయిలో నాయకుల్లో కూడా ఇంకా పట్టుదల పెరిగింది. ఏమవుతుంది, మహా అయితే కేసులు పెడతారు, జైలుకి పంపుతారు, ఇల్లు తగలు పెడతారు, ఇంకా ఎక్కువైతే ప్రాణాలు తీసేదానికి కూడా సిద్ధమవుతారు. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలనేది ఒక తెగింపు అనేది వాళ్ళ ఈ సంఘటన వల్ల అందరిలోనే వచ్చింది. వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కనీసం సంస్కారం కూడా లేకుండా స్వయంగా స్థానిక ఎమ్మెల్యే జనాలను వేసుకొచ్చి దాడులు చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారంటే ప్రభుత్వం ఉన్న పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొత్తం ఇవాళ ఒక ముఖ్యమైన మంత్రిగా మొత్తం వ్యవస్థలు నడుపుతున్న లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఇంకా ఆ పార్టీలోని ముఖ్యమైన నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరూ చాలా తెగబడి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పరిపాలన ఎప్పుడూ గాలికి వదిలేశారు. నిన్న మొన్న చూసాం, లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, రెడ్ బుక్లో జగన్ గారి పేరు ఉంటుందా అని యాంకర్ అడిగితే కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది కదా మీకు అంటున్నారు. మీ బుక్కుల్లో పేర్లు రాసుకుంటే భయపడిపోయే బ్యాచ్ ఇక్కడ ఎవరు లేడనేది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. జగన్ గారి పేరు బుక్కుల్లో రాసుకునే అంత స్థాయిలో మీరందరూ ఉన్నారని అనుకుంటే మీ భ్రమ. ఆయన ఇలాంటి వాటికి, తాటాకి చెప్పులకి, మీ బెదిరింపులకి భయపడే రకం కాదు. ఢిల్లీలో సోనియా గాంధీ మొత్తం ఈ దేశాన్నే ఫింగర్ టిప్స్ మీద పరిపాలన చేస్తున్న సమయంలోనే ఢీకొట్టిన నాయకుడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. మీరు వచ్చి ఇంకా రెడ్ బుక్ అని భయపడితే ఇక్కడ ఎవడో భయపడుకోవడానికి అయితే సిద్ధంగా లేడు. రాంబాబు గారు ఇవాళ ఒక సీనియర్ నాయకుడే కాదు, ఒక కాపు సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకుడు. అంటే మీరు ఎలాంటి సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికంటే మాకు అర్థమవుతూనే ఉంది. 2014-19 మధ్య ఇదే విధంగా మొదటి పద్మనాభం గారి మీద ఒక దుర్మార్గమైన దాడి చేశారు. ఇదే విధంగా వారి కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చాలా ఇబ్బందికి గురి చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో రాంబాబు గారు ఉంచారో అదే సెంట్రల్ జైలు ఆపోజిట్లో ఉన్న జనరల్ హాస్పిటల్ ఒక జైలులా క్రియేట్ చేసి మీకు వాడుకోవడం, ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం అనేది ఒక అలవాటుగా మారిపోయిందని మా అందరికీ అర్థమవుతుంది. తప్పకుండా ఈ పరిణామాలన్నీ ఎలా ఉండబోతాయి, మీరు చేసే వాటికి ఎవరన్నా భయపడతారో లేదో అనేది మీకే తెలుస్తుంది త్వరలో. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తా కానీ తగ్గించాం. తర్వాత కొంతమందిని కెలక్కుండా ఉంటే మంచిది. అలా కెలక్కుండా ఉండాల్సిన కేటగిరీలో రాంబాబు గారు ఉంటారు. ఆయనేమీ కేసులకు భయపడిపోవడం, మరోటో ఏమీ లెక్క చేసే రకం కాదు. ఆల్రెడీ రాంబాబు గారిని, నన్ను ఒకే ఎఫ్ఐఆర్లో వేసి హెరిటేజ్ ఒక కేసు పెట్టి పరువు నష్టం దావా వేసి 7 ఏళ్ళు మమ్మల్ని తిప్పారు. ఇవాళ హెరిటేజ్ గురించి ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి కేసులకి ఎవరు భయపడిపోయే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో లేదు. రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకుడికి మేమందరం కూడా చాలా అండగా ఉంటామని చెప్పడానికి రోజు